ఆ రోజుల్లోనే ప్లాన్ చేస్తారు. అలా ఎన్నో ప్లానింగ్ ఎన్నో చేశారు. ఇవన్నీ పక్కన పెడితే ఒక నిర్మాణ ఇబ్బందుల్లో ఉన్నాయంటే ఆ నిర్మాత డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, నిర్మాత బాగుంటే చాలు అని కోరుకునే ఏకైక ఇబ్బందులు అంటే ఇస్తున్నారు. ప్రతి నిర్మాతకి ఎలా ఉన్నారంటే అలాగే ప్రతి మూడు కలెక్షన్ లో ప్రతి మూడులో ఏ సినిమా ఎంత ఆడింది ఎలా ఆడింది ఆ తెలవగలిగే హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు ఉమ్మడి కుటుంబాన్ని చెప్పాలంటే ఆయన ఆదర్శం. ఆయన బ్రదర్స్ వాళ్ళ మాట ఈయన కాదని ఇవ్వడం, లేకపోతే ఈయన మాట అది కాదని ఇవ్వడం కానీ బ్రదర్స్ కి నిర్వచనం అంటే సూపర్ స్టార్ కృష్ణ బ్రదర్స్. ఒక అనంతరావు కానీ, ఒక ఆశీర్వాదం కానీ, అలాగే సిస్టర్స్ పరంగా కూడా ఒక ఉమ్మడి కుటుంబంగా ఒక అందరూ ఐన్యంగా ఉంటూ ప్రతి రోజు కుటుంబం గురించి ఆలోచించి ఒక మహోన్నతమైన వ్యక్తి ఆయన. అలాంటి మహోన్నతమైన వ్యక్తి, అలాంటి మహానుభావులు చూసి ఇవాళ సినిమా ఇండస్ట్రీలో ఇవాళ హీరోలు ఎన్ని కోట్లు తీసుకోవడం, ఎన్ని కోట్లు సంపాదించడం, ఎన్ని కోట్ల ఆస్తులు కాదు, ఎంతమంది హృదయాలు గెలుచుకున్నాం, ఎన్ని కోట్ల మంది హృదయాలలో మనం కొలువై ఉన్నాం, అది ఇంపార్టెంట్. అది కృష్ణ గారిని చూసి భవిష్యత్ తరాలు ఇప్పుడు తరాలు కూడా నేర్చుకోవాలి, నేర్చుకుని ఇండస్ట్రీని బాగు చేయాలి. అలా ప్రతిరోజు ఇండస్ట్రీలో ఇవాళ ఒక ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ ఉందా, ఒక చిత్రపురి హిల్స్ ఉందా, ఇవాళ ప్రతి దాంట్లో ఎంతమంది బాగున్నారంటే అది సూపర్ స్టార్ కృష్ణ గారికి మేము చెప్పుకోవచ్చు. ఆ రోజున సింహాసనంగా సీట్లు ఆ రాళ్ళు పక్కన కొట్టి అదంతా అయిపోతే ఒకసారి కేసీఆర్ కూతురు వాడు కవిత గారు అడిగారు, కాబట్టి ఆంధ్రలో వచ్చి ఇక్కడ మా దగ్గర ఏదో దోపిడీ చేస్తారంటున్నారు, అసలు ఏంటండి అని అడిగారు. అమ్మ మీ దగ్గర ఆంధ్రలో వచ్చి దోపిడీ చేయలేదు, 1980లో ఎకరం 8,500 రూపాయలు చొప్పున కొనుక్కున్నారు. మీ బండల బద్దలు పెట్టిన డబ్బులు మద్రాసులో మూర్ఖాలలో కొనుక్కుంటే ఇక్కడ 10 రెట్లు ఎక్కువ ఉందమ్మా. ఇళ్లలో అందరూ చెప్తున్నారు ఇక్కడ ఏ దోపిడీ కాదు, ఇక్కడ అభివృద్ధి చేసిందే సినిమా ఇండస్ట్రీ. ఆ సినిమా ఇండస్ట్రీ అభివృద్ధిలో కృష్ణ గారి పాత్ర ప్రధానం అని చెప్పారు. అలాంటి కృష్ణ గారి గురించి చెప్పాలంటే కృష్ణ గారి ఇప్పుడు తరాలు భవిష్యత్ తరాలు ఆయన చూసి నేర్చుకోవాల్సి చాలా ఉంది. సో మనం మానవతా ముఖ్యంగా ఎంతో మంది హృదయాల్లో కొనుగోలు ఉన్నారు కానీ ఎన్ని కోట్ల ఆస్తులు ఎన్ని కోట్ల కార్యస్తులు ముఖ్యంగా అది చూసి నేర్చుకోవాల్సింది కోరుకుంటూ థ్యాంక్ యూ.